2 దశాబ్దాలకి పైగా సినీ ప్రయాణం, 600కి పైగా సినిమాలలో నటన. వెండితెరపై ఆమె కనిపిస్తే ఇక అంతే. చిన్న చితక, ముసలి ముతక, పెద్ద తేడా అని లేకుండా అందరూ కేరింతలు, ఈలలు, చప్పట్లు కొట్టాల్సిందే. ఆమె ఉంటే చాలు, సినిమా చూడాల్సిందే. ఆమె ఆడితే ఎలాంటి సినిమా అయినా ఇక బ్లాక్ బస్టర్ హిట్టే. ఓ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలంటే ఆ రోజుల్లో ఆమెతో ఓ పాట పెట్టి చూడండి, సినిమా హిట్ అయి తీరుతుంది అన్నట్లుగా ఇండస్ట్రీని షేక్ చేసింది. తన వయ్యారాలతో, తన వంపు సంపులతో జగన్మోహినిగా మారి సినిమా రంగంలోని వాళ్ళందరినీ, ప్రేక్షకులని సమ్మోహనపరిచిన నటీమణి ఎవరో కాదండి, జయమాలిని గారు. అలా అద్భుతమైన శృంగారాన్ని తన పాటలతో పండించి, ఒలికించి ఒక ఊపు ఊపేసి అలాంటి అప్పటి నటీమణి అయిన జయమాలిని అమ్మమ్మ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అని, ఆ స్టార్ హీరోయిన్ మనవరాలే ఈవిడ అని మీకు తెలుసా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. మరి ఇంతకీ ఆ విషయంలోకి వెళ్తే, అప్పటి స్పెషల్ సాంగ్స్ లో ఒక ఊపు ఊపేసిన జయమాలిని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం కంటే ముందే ఆవిడ అక్కగారు జ్యోతిలక్ష్మి ఆ రోజుల్లోనే ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. అప్పట్లో జయమాలిని గారి వయసు 13 ఏళ్లు. అక్కతో కలిసి సినిమా షూటింగ్స్లో ఉంటూ ఉన్న ఆమెను చూసి నువ్వు కూడా సినిమాల్లోకి ఎందుకు రాకూడదు అని అనడంతో అలా యాదృచ్ఛికంగా సినిమా రంగంలోకి తన 13 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. తమిళ చిత్రసీమ రంగంతో అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత ఎంతగా పాపులారిటీని సంపాదించుకుంది అంటే, అప్పటి వరకు జ్యోతిలక్ష్మి అంటే పడి చచ్చిపోయే అభిమానులందరినీ తన వైపు తిప్పుకునేలా. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాలలో తన ఐటమ్ సాంగ్స్తో, వంపు సొంపులతో, వయ్యారాలతో ఇండస్ట్రీనే షేక్ చేసి, మరి అలాంటి జయమాలిని గారు మన తెలుగు చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది 1975లో. ఆడదాని అదృష్టం అన్న సినిమా పేరుతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఆవిడ. అప్పుడే ఆవిడకి బహుశా అదృష్టం పట్టిందో ఏమో తెలియదు కానీ, ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమాలు. ఓ ఏడాదిలో ఎన్ని సినిమాలైతే విడుదల అవుతాయో దాదాపుగా అన్ని సినిమాలలోనూ జయమాలిని గారి పాట ఉండి తీరాల్సిందే అన్నంతగా ఇండస్ట్రీలో షేక్ చేసేసింది. అలాంటి జయమాలిని గారు నటించిన ఎన్నో సినిమాలలో ఆడదాని అదృష్టం, అన్నాదమ్ముల అనుబంధం, గుణవంతుడు, ముత్యాల ముగ్గు, జగన్మోహిని, గంధర్వ కన్య, మదన మంజరి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. మరీ ముఖ్యంగా ఈవిడ స్టెప్పులు కట్టి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలలోని పాటలు అనగానే పుట్టింటోళ్ళు తరిమేశారు, సన్నజాజులోయ్, గుగ్గు గుడిసుంది, నీ ఇల్లు బంగారం కాను, ఇలా ఎన్నో పాటలు. అలా ప్రతి పాటలోనూ తన అందంతో, వంపు సొంపులతో, వయ్యారాలతో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందించారు. అలాంటి జయమాలిని గారు కేవలం ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరుగా మాత్రమే కాదు, కొన్ని సినిమాలలో ఫుల్ లెంత్ హీరోయిన్ గా, లీడ్ యాక్ట్రెస్ గా కూడా నటించడం జరిగింది. మరి ముఖ్యంగా జానపద కళాఖండంగా నిలిచి మంచి గుర్తింపు సంపాదించిన జగన్మోహిని సినిమాలోని ఈవిడ నటన ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత గంధర్వ కన్య, మదన మంజరి వంటి సినిమాల్లో ఫుల్ లెంత్ హీరోయిన్ గా, లీడ్ యాక్ట్రెస్ గా నటించి అలరించింది. అలా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు వంటి హీరోలతో మాత్రమే కాకుండా చిరంజీవి, మోహన్ బాబు వంటి వాళ్లతో మొదలుకొని సపోర్టింగ్ ఆర్టిస్టులు కమ్ విలియన్స్ అయిన రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య గార్ల వరకు అందరితో కలిసి నటించింది. దాదాపు 600కు పైగా సినిమాల్లో నటించిన జయమాలిని పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ చిత్రరంగం వైపు తొంగి చూడలేదు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లు జయమాలిని ఎవరో కాదండి, ఒకప్పుడు 1940లో చిత్రసీమ రంగాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ టిఆర్ రాజకుమారి గారి మనవరాలు. టిఆర్ రాజకుమారి గారు ఎంత గొప్ప నటీమణి అంటే, కళ్లతోనే హావభావాలను పలికించే స్టార్ యాక్ట్రెస్ ఆమె. ఆమె చిత్రసీమ రంగంలోకి అడుగు పెట్టడం కంటే ఓ నర్తకిగా మరియు ఓ సింగర్గా మంచి గుర్తింపు. 1939లో కుమార కులోతుగన్ అన్న సినిమాతో తమిళ చిత్రసీమ రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక ఆ తర్వాత ఆవిడ నటించిన సినిమాల్లో 1941లో వచ్చిన కచ్చా దేవయాని, హరిదాస్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేశారు. టిఆర్ రాజకుమారి గారు కేవలం తమిళ్లో మాత్రమే కాదండి, తెలుగులో కూడా నటించారు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం.
అలనాటి గొప్ప నటుడు అయిన చిత్తూరు నాగయ్య గారితో కలిసి నా ఇల్లు అన్న సినిమాతో హీరోయిన్గా నటించడం జరిగింది. ఇక ఇదే సినిమా తమిళ్లో ఎన్ వీడు అన్న పేరుతో రిలీజ్ అవ్వడం జరిగింది. అలా స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని ఒక ఊపేసిన టిఆర్ రాజకుమారి గారు కేవలం తమిళ్ మరియు తెలుగు చిత్రాల్లో మాత్రమే కాదండి, హిందీ సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఆ రోజుల్లో చంద్రలేఖ్, గులేబకావల్ వంటి సినిమాల్లో హీరోయిన్గా అప్పట్లో బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. అలా పాన్ ఇండియా యాక్ట్రెస్గా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తిరుగులేని నటనతో, అందంతో, కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ ఇండస్ట్రీని షేక్ చేసిన గొప్ప నటీమణి ఆమె. ఇక అలా స్టార్ హీరోయిన్గా తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె దాదాపు 50కి పైగా సినిమాలలో నటించడం మాత్రమే కాదు, ఆర్ఆర్ ఫిలిమ్స్ అని సొంత ప్రొడక్షన్ బ్యానర్ని స్థాపించి ఎన్నో సినిమాలకి నిర్మాణ సారథ్యాన్ని కూడా చేపట్టింది. ఇక అలనాటి గొప్ప నటులు అయిన కేఆర్ రామస్వామి, ఎంజి రామచంద్రన్, శివాజీ గణేష్, నాగయ్య వంటి వారితో కలిసి ఎన్నో సినిమాలలో నటించి అలరించిన గొప్ప స్టార్ హీరోయిన్. ఈవిడికి ఆ రోజుల్లో ఎంత గొప్ప గుర్తింపు అంటే తన అందంతో, నటనతో అందరినీ మైమరిపింపజేసింది కాబట్టే ఆ రోజుల్లోనే ఆవిడని డ్రీమ్ గర్ల్ అని పిలిచేవారట. అలా 1940లో ప్రారంభమైన ఆమె సినీ ప్రయాణం 2 దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. అదండి అసలు విషయం. అలా ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన టిఆర్ రాజకుమారి గారి మనవరాలే తన డాన్స్తో మనందరినీ అలరించిన జయమాలిని. ఇక జయమాలిని గారి అమ్మమ్మే రాజకుమారి గారు అన్నమాట. అంతేకాదండి, జయమాలిని మాత్రమే కాదు, ఆవిడ అక్క జ్యోతిలక్ష్మి ఎంత పెద్ద నటీమణో మనందరికీ తెలుసు. ఆవిడ హీరోయిన్గా అడుగుపెట్టి దాదాపు 40 సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఐటెం సాంగ్స్కి పెట్టింది పేరుగా అప్పట్లో ఐటెం సాంగ్ అనే ఒక కొత్త నిర్వచనాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేసిందే ఆవిడ. ఇక జ్యోతిలక్ష్మి మాత్రమే కాదు, జయమాలిని కూతురు కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలా 3 తరాలకు పైగా ఇండస్ట్రీలో యాక్ట్రెస్లుగా రాణిస్తున్న వాళ్ళే. మరి జయమాలిని కూతురు ఎవరో కాదండి, జ్యోతిమీన ఎవరో కాదు, స్వయాన జ్యోతిలక్ష్మి గారి కూతురే. ఆ విధంగా చూసుకుంటే జయమాలినికి కూడా కూతురు వరసే అవుతుంది. తల్లి, పిన్నుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇండస్ట్రీలోకి యాక్ట్రెస్ అవుదామని అడుగుపెట్టింది. 1995లో శరత్ కుమార్ గారు నటించిన రహస్య పోలీస్ అన్న సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆవిడకి సపోర్టింగ్ యాక్ట్రెస్ గాను పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో నటించే అవకాశం రావడం జరిగింది. ఇక తమిళ్లో పలు సినిమాల్లో నటించిన ఈవిడ తెలుగులోకి కూడా అడుగుపెట్టి తెలుగులో ఫ్యామిలీ మరియు ప్రియం వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్లో నటించి అలరించింది. ఆ విధంగా తమిళ్లో సపోర్టింగ్ యాక్ట్రెస్గా, హీరోయిన్గా స్పెషల్ సాంగ్స్లోనూ నటించి అలరించింది జ్యోతిమీన. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి ఒకప్పుడు యాక్ట్రెస్గా, డాన్సర్గా మనలందరినీ అలరించిన జయమాలిని ఎవరో కాదు, ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ అయిన రాజకుమారి గారి మనవరాలేనన్నమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.